మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమికే చిత్ర పౌర్ణమి అని, మహా చైత్ర పౌర్ణమి అని పేరు. ఈరోజే చిన్న హనుమాన్ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కటిక దరిద్రుడైన కోటీశ్వరుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆవు గురించి ఒక కథను విందాం. ఈ కథను పూర్తిగా వింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు భూలోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటి అంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు. దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటి అంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. నారద, ఒకప్పుడు జ్ఞానశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరులో జ్ఞానం ఉన్నా అతను ఎప్పుడూ జ్ఞానం లేనట్టు ప్రవర్తించేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకు అతను పచ్చిమేత దానాగా వేస్తూ ఉండేవాడు. ఆవును బాగానే చూసుకునేవాడు. ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు జ్ఞానశర్మ. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలివ్వటం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వటం లేదని గమనించిన జ్ఞానశర్మ ఆ ఆవుకు గడ్డి కూడా వేయటం మానేశాడు. దాంతో ఆ ఆవు బక్కచిక్కిపోయింది. ఒకరోజు జ్ఞానశర్మ ఆ ఆవును బాగా కొట్టి అడవిలోనికి తీసుకుని వెళ్ళి వదిలివేసి వచ్చేశాడు. ఆ ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరకు వచ్చి ఆ ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంత వరకు తనను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న జ్ఞానశర్మ ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోనికి తరిమి కొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నానని, ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది. ఆ ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది. కొన్ని రోజులకు ఆ ఆవు గర్భవతి అయ్యింది. ఒకరోజు ఆ అడవిలో ఆ ఆవు ఉన్న మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఈ ఆవును చూసింది. ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం గడపవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవును చూసిన స్త్రీ మరొకసారి అడవికి వచ్చింది. ఆ స్త్రీ ఆ ఆవును చూసింది. ఆ ఆవును చూడగానే ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా, దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొక్కసారి ఇక్కడికి పిలుచుకుని వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ అంతలో ఆ మహిళను చూసి ఆ ఆవు, అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడ మీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను.
ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవా అని ఆ ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉంది. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చెయ్యాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది. నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డను ఎత్తుకొని అక్కడి నుండి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. దాంతో ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం? అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇదే నా శాపం అని ఆ ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు. లోకంలో ఉన్న అందరు మానవులు ఈ శాపానికి ప్రభావితమయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు, ద్వాపరయుగంలో పుట్టిన వేద వ్యాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు. కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు నడక నేర్చుకోవడానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ యొక్క మహిళకు మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆ ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు తన కాళ్ల మీద నడవలేక వేరే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది. గోస్వామి తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనసు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల, పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు. కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళటం కూడా కుదరదు. మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు, తమను తాము రక్షించుకొనలేరు. ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అని శ్రీకృష్ణుడు నారదుల వారికి వివరించారు. ఇదే గోమాత ఇచ్చిన శాపం కథ. ఆ విషయంలోనికి వస్తే మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. మీ జాతకం మారిపోతుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర, ఇలా ఏవో ఒక ఆకుకూరలను తినిపించండి. ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి, దరిద్రాలు పోతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు ఆవుకు ఆకుపచ్చ కూరలను తినిపించండి. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది. బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది.
బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆవు పవిత్రమైనది. ఆవు హవిస్సుకు పుట్టినిల్లు. అన్ని జీవులకు గోవు ఆధారము. గోవులు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ. స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది. గోవును ఉదయము స్మరించి నమస్కరించటం అధికమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆవు పేడ, ఆవు పంచితము పవిత్రమైనవి. కానీ ఆవు మాంసం తినటం మహాపాపము. మానవులకు పీడ కలల వలన వచ్చే ఫలితం గోవును స్మరించటం వలన నివారింపబడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయటము, ఆవు పంచితము ఔషధంగా తీసుకోవటం చాలా మంచిది. గోదానము వలన అనంతమైన సుఖాలు కలుగుతాయి. గోవుకు సమానమైనది ఈ లోకంలో మరేదీ లేదు. యాగములకు మూల కారణం గోవు. యాగముకు గోవులు మిక్కిలి అవశ్యము. గోవును చూసినంతనే దరిద్రములు తొలగిపోతాయి. ఎవరైతే గోవును పూజిస్తారో వారు స్వర్గ సౌఖ్యములు పొందగలరు. ఆవు ఔషధులకు నిలయము. గోవు పంచితమును ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడతో కలిపి 3 దినములు సేవిస్తే సకల రోగములు నశిస్తాయి. తర్వాత 3 దినములు ఉపవాసం చేసి ఆవు గిట్టలతో తొక్కించిన రవ్వలతో కాచిన గంజి సేవిస్తే తేజవంతులు అవుతారు. ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు. ఆవు నెయ్యిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. 3 లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి. బ్రహ్మలోకమును గోలోకము అంటారు. పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేశాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను మానసపుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుణ్ణి కూడా సృష్టించాడు. అది చూసిన బ్రహ్మ మార్తోభవ అని దీవించాడు. అతడికి మార్తాండు అని పేరు పెట్టి అతనికి సురభిని ఇచ్చి వివాహము జరిపించి, మీరిరువురికి పుట్టిన సంతానం యజ్ఞ యాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి అని చెప్పాడు. అలా వారిరువురికి వివాహం జరిగి గోవులు సంతానంగా జన్మించాయి. ఆ గోవులు మానవులకు, దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి గోవులకు ఈ ఆహారాన్ని పెట్టండి. గోవులను ఎప్పుడూ హింసించవద్దు. మీకు అంతా మంచే జరుగుతుంది. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది. దోషాలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు.
మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి. శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి, లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ 4టిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటి పండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు మంచి ఫలితాలను కూడా చూస్తారు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా.
నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు ముఖ్యంగా శనివారం, పౌర్ణమి, అలాగే హనుమాన్ జయంతి కలిసి వస్తూ ఉన్నాయి. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే ఆంజనేయ స్వామి పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈరోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కనుక తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాలి. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ, ఇడ్లీలు కానీ, అట్లు కానీ, ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి. మహా అయితే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. ఇలా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితం అయితే ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును పోయండి. తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి. పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో 2 పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియదిరగాలి. అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ముందు ఇల్లంతా కూడా తిరగండి. గది మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపున పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళల్లో కానీ లేదంటే మీ వీలును బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి. రోడ్డు మీద వేయవద్దు. కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు. అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టుగానే
చేసుకుంటున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. కొందరిని చూసుకుంటాం, ఇంట్లో పిల్లలకే పడదు, పెద్దవారికి పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు, ఎలాంటి డౌట్ అనేది ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది కనుక అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము, నిమ్మకాయను కోసాం కదా, కోసేసి కుంకుమ పసుపును చల్లాము, తర్వాత లవంగాలను గుచ్చాం కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఆ నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్టు, పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మనకు పౌర్ణమి కలిసి రాదు, అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకుని వస్తుంది. పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు, ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. 60 నిమిషాల్లో అద్భుతంగా మన సుడిని తిప్పుతుంది. అంటే 60 నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు, తీపి కబురును వింటారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు, ఎలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను పడేసుకోండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉంటాయి. కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండూ కూడా. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసేసుకొని ఫలితం పొందండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.